వెల్కమ్ బ్యాక్. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత, విజయ్ బాబు గారు, ఆర్టీఐ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం మీ అందరికీ కూడా. ముందుగా రామకృష్ణ గారు, నిన్న జగన్ పోలవరం నిర్వాసితులను పరామర్శించిన సందర్భంలో చేసిన కామెంట్స్ చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని అనుకోవచ్చు. ఒక్కో చోట ఒక్కో రకమైన ప్యాకేజీ ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెడుతోందన్న తరహాలో ఆయన వ్యాఖ్య చేశారు. ఏంటి మీరే ఉంటారు? అసలు ఒకటి దీనిలో భోగి గారు అంటే వారికి మాట్లాడేటువంటి ప్రజలు ఆయనకి ప్రతిపక్ష నేత స్థానం ఇచ్చారు. రాష్ట్రం విడగొట్టబడింది. దాని తర్వాత ఆయన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా, గెస్ట్ లీడర్ లాగా ఆ రాష్ట్రానికి రావటం, ఏదో ఒక సందర్భంలో వివాదాస్పదమైన లేదంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటం, మరలా వచ్చి ఎక్కడో సాట నివాసం ఉండటం, ఇది ఆయన చేస్తా ఉంది సుదీర్ఘకాలంగా 2.5 సంవత్సరాలుగా. మిగిలిన రాజకీయ పక్షాలన్నీ కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏర్పాట్లు చేసుకోవడం జరిగితే ఇంతవరకు ప్రధాన ప్రతిపక్షం ఎక్కడా కూడా ఏర్పాట్లు చేసుకున్న దాఖలాలు లేవు. రెండోది అంటే వారికి ఆ రాష్ట్రం మీద సంబంధించి విశ్వాసం లేదు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారి పార్టీకి సంబంధించి కింద స్థాయిలో సరైనటువంటి నిర్మాణం లేని విధంగా ఉందా, అందుకోసం అని చెప్పి వాళ్ళే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా అక్కడి నుంచి చేపట్టేటువంటి అంశం ఎందుకు చేపట్టలేదు అనేది. అంటే కేవలం నేను ఎందుకంటున్నానంటే రెచ్చగొట్టే దానికోసమే ఆయన ఉపయోగించుకుంటా ఉన్నారు. పోలవరానికి సంబంధించి మీరు ఒక్కసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మొన్నటిదాకా కూడా దానిలో ఆ కాంపన్సేషన్ ఇచ్చి నష్టపరిహారం ఇచ్చే విషయంలో చాలా మంది రైతులు న్యాయస్థానాలకు వెళ్ళడం జరిగింది. సరిగ్గా ఇవ్వటం లేదు, మాకు సరిపోదు అని చెప్పని. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే సుమారు 800 కోట్ల రూపాయలని మేము అక్కడ కాంపన్సేట్ ఇవ్వడం జరిగింది. 17 లక్షల రూపాయలు, కొంతమంది 19 లక్షల రూపాయల వరకు కూడా ఆ భూములకి, ఒక్కొక్క భూమికి కూడా నష్టపరిహారం చెల్లించడం జరిగింది. గతంలో ఆ విధంగా జరిగిందా? వారు పరిపాలించారు, అది లెక్కలే, ఒకళ్ళు చెప్పేటటువంటిది కాదు. ఈ రోజు మీరు దేనికోసం వెళ్ళి రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే, పోలవరం గనక పూర్తయితే ఆ ఇప్పుడు మేము ప్రజలు అక్కడ ఆసక్తిగా చూస్తున్నటువంటిది చంద్రబాబు గారి మీద పెట్టుకున్నటువంటి పూర్తి నమ్మకం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి మంచి రాజధాని నిర్మించగలుగుతారు, అదేవిధంగా పోలవరాన్ని నిర్మించి అందరి యొక్క ఆర్తిని తీర్చగలుగుతారు అనేది ప్రధానమైన అంశం. ఈ రెండింటినీ కూడా దీన్ని పెట్టుకుని పోలవరాన్ని సోమవారం నాడు ప్రత్యేకంగా పెట్టుకుని ఆయన ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అది పూర్తయితే ప్రతి సోమవారం మానిటరింగ్ చేస్తున్నారు. కానీ జగన్ అనేది గిరిజనుల త్యాగాలకు సరైన న్యాయం జరగటం లేదు ఇక్కడ నిర్వాసితుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో. అంటే మీరన్న దాన్ని బట్టి ఇక్కడ జగన్ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి జగన్ అవగాహన పెంచుకోవట్లేదని కానీ, అక్కడ వాళ్ళ పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని నాయకుడికి చేరవేయట్లేదని కానీ, అందుకని జగన్కి తెలియట్లేదు, అక్కడికి వచ్చి ఒక లేమ్యాన్ లాగా మాట్లాడుతున్నారన్న తరహాలో మీరు వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవం అంటే ఏదో చెప్పేది, ఏదో ఆ ప్రాంతానికి వెళ్తాం, ఏదో ఒక రెచ్చగొట్టేటువంటి దానికోసం మాట్లాడతాం. అంతకుముందు అక్కడికి వెళ్ళారు, గోదావరి జిల్లాకి వెళ్ళారు, అక్కడ రెచ్చగొట్టే దానికోసం ప్రయత్నం, ఉద్యోగాలకు సంబంధించి. అంటే మీరు డెవలప్మెంట్ కు సంబంధించి పోలవరం అనేది ఏ ఒక్కరిని అడిగినా కూడా చెప్పేది ఆ రాష్ట్రానికి ఇక అదే ప్రధానమైనటువంటి అంశం. పోలవరం పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతే, నీరుకి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా వచ్చే అవకాశం లేదు అనేది అందరూ చెప్తా ఉంటే, ఈయన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే దానికి చేసేటువంటి ప్రయత్నాలు అది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికే పదే నేను ఇందాక చెప్పాను, గెస్ట్ ఆర్టిస్ట్ లాగా రావటం, ఆయన అక్కడ ఏదో ఒకటి మాట్లాడటం, మళ్ళీ నిర్వాసితులకు తగిన విధంగా న్యాయం జరుగుతుంది అంటారు. ఖచ్చితంగా. కృష్ణారెడ్డి గారు మీరే ఉంటారు. రామకృష్ణ గారు ఎత్తటెత్తన రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి మొట్టమొదటి నుంచి తీసుకొస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి అది ఒక జీవన రేఖ. అది దృష్టిలో పెట్టుకుని కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అంచనాలు 10,000 కోట్లని మొట్టమొదటి అంచనా వేసి ఆ కాలంలోనే 80% కాలువల తవ్వకం పూర్తయిపోయింది. 80% పూర్తయిపోయింది. కొన్ని కోర్టు కేసుల వల్ల ఇటు కుడివైపు ఒక 28-30 కిలోమీటర్లు, ఎడమవైపు 35 కిలోమీటర్లు ఏమో మిగిలిపోయింది. ఆ కేసులు వేసింది ఎవరు, వేయించింది ఎవరు అనేది పూర్వాపరాల్లోకి వెళితే, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయిన తర్వాత విత్డ్రా చేయించారు కేసులు. రైట్? అంటే అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేయించినటువంటి కేసులే కాలం పూర్తి కాకూడదు అనే ఉద్దేశంతో. అదే ఒక్క నిమిషం, మీరు చెప్పారు, నేను మాట్లాడలేదు కదా. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అది 16,000 కోట్లకి పెరిగింది, అంచనా పెరిగింది. ఈ 16,000 కోట్లు ఇప్పుడు 32 నుంచి 40,000 కోట్లకు పోయింది. ఈ అంచనాలు ఏ విధంగా పెరుగుతున్నాయంటే, ఇక తాడి చెట్టు కనుక ఒక్కసారి ఏకంగా పెరిగిపోయినట్టుగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ పెరిగిపోయే క్రమంలో
అసలు విభజన చట్టం ఏం చెప్పింది? సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇది జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలి, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని ఇది చేసుకోవాలని చెప్పి ఆయన మొట్టమొదటి చెప్పారు, అనుమతులు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సెక్షన్ 90లో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తుంది అని క్లియర్గా చెప్పినప్పుడు మనకెందుకు దొరదా? కేంద్ర ప్రభుత్వం చేసేస్తుంది కదా, మనమేంటి కమిషన్లు కావాలి కాబట్టి నన్ను చెప్పనివ్వండి, మీరు మధ్యలో మాట్లాడద్దు, మీరు మాట్లాడినప్పుడు నేనే మాట్లాడా. సో కమిషన్ల కోసం మనం తీసుకున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం నిర్వచించినటువంటి విభజన చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ లో ఉంది, కేంద్ర ట్రెజరీలోంచి డబ్బులు రావాలి. ఇప్పుడు నాబార్డు ఎవరు? అసలు నాబార్డుకి సంబంధం ఏంటి? మళ్ళీ మనం నాబార్డుకి వెళ్ళి మొక్కుకోవటం ఏంటి, ఈ అంచనాలు పెంచుకోవటం ఏంటి అనేది ఏమీ ఆలోచించడం లేదు. ఇక సరే పెంచుకుంటూ పోతున్నారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు. మధ్యలో పట్టిసీమను ఒకటి తీసుకొచ్చారు 2 సంవత్సరాల గురించి 1600 కోట్లు వెచ్చించి చెప్పి మాట్లాడారు. బతికిపోయారు పులిచింతలు అందరూ ఎండబట్టి ఉన్నాడు. వాళ్ళు చెప్పిన మీరు విమర్శ చేస్తున్నారు, చేసుకోండి. నేను విమర్శ, మీరు చేశారు విమర్శ, నేను చేయలే, నేను వాస్తవాలు చెప్తున్నాను. మీరు విమర్శ చేశారు. మా పార్టీ అధ్యక్షుడిని కానీ నియమించుకున్నారా? ఆ రాష్ట్రానికి పార్టీ పరంగా జాగ్రత్తలు అదే చెప్పాను. గెస్ట్ గా వస్తున్నారు ఆరోపణలు. నేను చేసేది చెప్పింది వాస్తవాలు. డబ్బులు ఇచ్చిన చెక్కులు ఉన్నాయా లేవా? 19 లక్షలు ఇచ్చిన కూడా వాస్తవమే, మేము కాదంటలే. కాంపెన్సేషన్ 19 లక్షలు ఇచ్చిన కూడా వాస్తవం, అందరికి తెలిసినటువంటి విషయం, అందులో ఏం లేదు. కానీ నిర్వాసితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టినటువంటి 163 ఇండ్లు 173 ఇండ్లు తప్ప మీరు ఒక్క గృహం నిర్మించారా నిర్వాసితులకి? అలాగే నిర్వాసితులకి ఇంతవరకు ఎక్కడైనా మీరు పేమెంట్ చేశారా? తర్వాత అక్కడ ట్రైబల్ ఏరియాస్ లో అడ్వైజరీ బోర్డు ఉండాలి, మీరేమైనా అడ్వైజరీ బోర్డు వేశారా? మనం చూడవలసింది పోలవరం ప్రాజెక్ట్ అందరికీ ముఖ్యమే, అలాగే నిర్వాసితుల ముఖంలో కూడా మనం చిరునవ్వులు చూడాలి. నిర్వాసితుల్ని మీరు ఉండండి, 2018 లోపల మీరు పూర్తి చేస్తా ఉంటున్నారు. ఇంతవరకు వాళ్ళకి నిర్వాసితులకి ఎక్కడ మీరు స్థలం చూపెట్టలేదు. 18 లోపల మీరు చేశారు, ఇప్పుడు 16 అయిపోయింది, మనం 17లోకి వస్తున్నాం. 17లోకి వస్తుంటే మీరు వాళ్ళకి చూపెట్టేటప్పుడు, వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు, వాళ్ళు అక్కడి నుంచి పోయేటప్పుడు మీరు భూమికి భూమి ఇవ్వబోతున్నారా లేదా భూమి కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారా అనేది ఎక్కడా లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు పునరావాస చర్యలతో పాటుగా 10,000 కోట్లు, ఇప్పుడు అది 40,000 కోట్లకు పోయింది. 40,000 కోట్లకు ఎందుకు పోయింది అనేది చెప్పడం లేదు. గోదావరి ప్రాజెక్ట్ అథారిటీ ఏం చెప్తున్నది? అసలు మాకు వీళ్ళు ఏం చెప్పడం లేదండి, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియడం లేదండి అని చెప్తా ఉంటే మీరు మాట్లాడేది ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి. మా పార్టీ అధిపతి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు రెచ్చగొట్టడం అంటే ప్రతిపక్షం మీకు పరస్పర డబ్బా కొట్టాలా? మీకు డబ్బా కొట్టడానికైనా ప్రతిపక్షం ఉండేది? ప్రజల సమస్యల్ని సమాజం దృష్టిలో తీసుకెళ్ళడానికి ప్రతిపక్షం ఎప్పుడు రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే మీరే అంటారు ఎవరైనా. అందువల్ల ఏంటంటే మీరు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు అక్కడ బయటికి తెచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారి మాటల్లోనే అక్కడ ఉన్నది ట్రైబల్ ఏరియాస్ లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం లేదు, అందుకని అసలు ట్రైబల్ అడ్వైజరీ బోర్డు మాకు అక్కడ బలం లేదు, మాకు సంబంధించిన రైతులే లేరు, అంతా కూడా తెలుగుదేశం పార్టీ రైతులే. మేము కడతంటే కనుక కోర్టులో కేసులు వేశారు, ఇప్పుడేమో వాళ్ళు వచ్చిన తర్వాత విత్డ్రా చేసి ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణం చేస్తున్నారని చెప్తున్నారు. బలమే లేదని చెప్తున్నారు. బలం లేను అని చెప్పే దగ్గర
మీకు అసలు అక్కడ పరిస్థితి లేదు అని చెప్పే దగ్గర మీరు రెచ్చగొడతాం కోసం అంటే మీరేంటి అక్కడ బలం లేదు అంటే మీకు సంబంధించినటువంటి అంటే అసలు మీకు ఆ రాష్ట్రంలోనే బలం లేదు అనేటువంటిది మీరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. మీరు బలం లేదు కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా వివాదం చేయడం కోసం రెచ్చగొట్టి ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త రఘురామ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రఘురామ్ గారు నమస్కారం అండి. మీరు వింటున్నారు రైట్. పోలవరానికి సంబంధించి అక్కడ నిర్వాసితులకు సంబంధించి నిన్న జగన్ చేసిన కామెంట్స్ ఒక్కో చోట ఒక రకమైన ప్యాకేజీ ఇచ్చి ప్రజల మధ్య చిచ్చురేపుతోంది ప్రభుత్వం అంటూ చెప్తున్నారు. అలాగే గిరిజనుల త్యాగాలకు సరైన న్యాయం జరగటం లేదంటూ ఒక ఆవేదన వెలుబుచ్చడం జరిగింది. రైట్, ఎంతవరకు ఈ కామెంట్స్ ని మీరు సమర్థిస్తారు? క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతిపక్షం గమనించట్లేదంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది. మీ వర్షన్ ఏంటి? మీరేం చెప్తారు? సార్, పోలవరం విషయంలో రాజకీయానికి అతీతంగా కేంద్ర ప్రభుత్వము మొదటి రోజు నుంచి అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే దీని మీద ఆ 7 ముంపు మండలాలని మనం తీసుకురావడం జరిగింది. అది పోలవరం ఎంత కీలకమో ఈ యొక్క డెసిషన్ కూడా అంతకన్నా ఎక్కువ కీలకం. పోలవరం కట్టాలి అంటే కూడా ఈ యొక్క గ్రామాలు ఈ 7 మండలాలు కూడా రావడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని మరి ఎన్ని రోజులుగా రైట్ అంటే రఘురామ్ గారు బీజేపీ చిత్తశుద్ధిని ఇక్కడ ఎవరు ప్రశ్నించడం లేదు. ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే బాధ్యత తీసుకుందో పోలవరం ప్రాజెక్టు మేము కడతామంటూ అటువంటి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న గిరిజనుల సమస్యలను పట్టించుకోవట్లేదు, నిర్వాసితుల సమస్యలను పట్టించుకోవట్లేదు. పోలవరం చాలా ఇంపార్టెంట్, జరగాలి, పనులు ముందుకు సాగాలనే మేము కోరుకుంటున్నాం, కానీ అక్కడ ఉన్న నిర్వాసితులకు క్షేత్రస్థాయిలో న్యాయం జరగటం లేదు అని చెప్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ గమనిస్తోందా? ఖచ్చితంగా గమనిస్తోంది. మొన్న ఏం గమనించారు వచ్చినప్పుడు మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు రాజమండ్రి గాని తాడేపల్లిగూడెం కూడా వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ నిర్వాసితులకు సమస్యల మీద అక్కడ పరిహారం సమస్య మీద మన శాస్త్రి గారు అని చెప్పి ఆయన మొత్తం దీని మీద వర్క్ చేస్తున్నారు మన నిర్వాసితుల విషయంలో, వాళ్ళు జరిగిన అన్యాయం విషయంలో వాళ్ళు మన అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కొన్ని ఏవైతే సమస్యలు అక్కడ ప్రధానంగా ఉన్నాయో వాటిని త్వరగానే వాళ్ళకి గిరిజనులకి ఎస్పెషల్లీ ఆ మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలకు న్యాయం చేయాలా అనే ఉద్దేశంతో కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించడం జరిగింది. అంటే రఘురామ్ గారు ఒక్క విషయం గమనించాలి, అసలు ఇక్కడ నిర్వాసితులకు ప్యాకేజీ అంటే ఏదైతే ప్యాకేజీ ప్రకటించారో అది అందటం ఆలస్యం అవటం వేరు, లేకపోతే అందటంలో అన్యాయం జరగటం వేరు. ఒక్కో రకంగా ఒక్కో చోట ఒక్కో రకంగా ప్యాకేజీ ఇస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా జగన్ మాట్లాడారు. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? నిజంగానే అటువంటి అన్యాయం జరుగుతోందా? అటువంటి అన్యాయం జరుగుతున్నట్టు బీజేపీ దృష్టికి వచ్చిందా? దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి. లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద కూడా పూర్తి అవగాహన ఉంది. ఇందాక ప్రసాద్ గారు రామకృష్ణ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎవ్రీ వీక్ కూడా ఆయన దీని మీద వెరీ కేర్ఫుల్ గా అండ్ శ్రద్ధగా దాని మీద ఆయన కూడా రివ్యూస్ చేస్తూ ఉన్నారు. సమస్యలు ఇప్పుడు రెండు విషయాలండి. రాజకీయంగా ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని రాజకీయ కోణంగా చూడడం వేరు, దాన్ని పరిష్కార మార్గంగా చూడడం వేరు. కేవలం రాజకీయం చేద్దాం అనుకుంటే దాన్ని విమర్శించవచ్చు, రకరకాలుగా విమర్శించవచ్చు, బోల్డ్ సమస్యలు ఉంటాయి అనే విమర్శలు చేయొచ్చు, బాగుంటుంది. సమస్యని తీవ్రతరం చేయడం కానీ లేకపోతే సమస్య పరిష్కార మార్గంగా వెళ్లాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన ఉందని నా ఉద్దేశం. రైట్ రఘురామ్ గారు, ఒక్క నిమిషం. విజయబాబు గారు మీరేమంటారు? ఒక్క నిమిషం రఘురామ్ గారిని అడుగుదామండి. 19 లక్షలు ఒక చోట 17 లక్షలు ఒక చోట కాంపెన్సేషన్ ఇచ్చి గిరిజనులకు వచ్చేసరికి 1,00,000 ఎందుకు ఇస్తున్నారు అనేది మీ దృష్టికి రాలేదా రఘురామ్ గారు? రైట్, ఒక్క నిమిషం. విజయబాబు గారి వర్షం తీసుకున్న తర్వాత రఘురామ్ గారి దగ్గరికి వెళ్తాం. విజయబాబు దాని మీద కూడా మాట్లాడతారు. ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు అని అంటే వాళ్ళు ప్రభుత్వం చేసేదంతా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పి అని అనరు కదా. ప్రతిపక్షం అంటేనే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడం, తర్వాత వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి చేసే ప్రయత్నం, నిరంతర ప్రయత్నం. ఇంకా వారన్నట్టు గతంలో వాళ్ళు కేసులు వేయించారు, తర్వాత సంగతి అధికారంలోకి వచ్చాక కేసులు విత్డ్రా అయినాయి. తర్వాత ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే గిరిజనులకు సంబంధించి అన్యాయం జరుగుతుందనేటువంటి మాట డెఫినెట్గా గిరిజనుల తరఫున ఎవరైనా కూడా పొలిటికల్గా దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. అక్కడ వాస్తవంగా కూడా 6,000 ఎకరాలు ఒక గ్రామాలకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఉండాలి. తర్వాత అదే క్రమంలో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్లకు కక్కుర్తి పడుతున్నారని ఈ పర్టికులర్ పాయింట్లో ఇక్కడ స్పష్టంగా గమనించేది ఏంటంటే ఇది వారన్నట్టు నేషనల్ ప్రాజెక్ట్. ఇది నేషనల్ ప్రాజెక్టు, బీజేపీ కీన్ మానిటరింగ్ ఉంది, ఎన్డీఏ అని కాదు.
బీజేపీ మానిటరింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు అంత ఆషామాషిగానో లేకపోతే ఇదిగా చేయడం అనేది జరగదు. డెఫినెట్ గా కేర్ఫుల్ గానే ఉంటారు. అయితే ఇక్కడ మానిటరింగ్ మీన్స్ ఎవ్రీ మండే మానిటరింగ్ చేస్తున్నాం అంటే ఏంటి, గిరిజనుల సమస్యలు కూడా కన్స్ట్రక్షన్ ఎక్కడ దాకా వచ్చింది, ఏ స్టేజ్ లో ఉంది, దీని సంగతి ఏంటి, ఇది కాదు మానిటరింగ్ అంటే. దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటి మీద మానిటరింగ్ ఉండాలి. సో గిరిజనులకు ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఒక విమర్శ చేశాడో ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళి చేయాల్సిన పని ఏంటంటే ఆయన గెస్ట్ ఆర్టిస్టా బెస్ట్ ఆర్టిస్ట్ అనేది పక్కన పెట్టి వాళ్ళకు స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ ఇదంతా కూడా కరెక్ట్ కాదు. విజయబాబు గారు, ఇక్కడ జరుగుతున్న వ్యవహారం వాళ్ళ చూస్తే సమస్య కాంపన్సేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు రఘురామ్ గారు కూడా ప్రస్తావించారు. కేవలం రాజకీయ కోణంతోనే దాన్ని చూడకూడదు, మొత్తం అన్ని విషయాలను బేరీజ్ అసలు వేసుకుని పోలవరం అనే జరుగుతున్న దాని మీద రాజకీయ కోణం కాదండి, సినిమా కోణంలో కూడా కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో కూడా జోకులు వచ్చినాయి దీని మీద. ఏదేదో నీ వ్యవహారం చూస్తే పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉందని ఎప్పుడు పూర్తయినని. కాబట్టి ఇది రాజకీయ కోణంలో చూడకుండా ఎందుకుంటారండి. డెఫినెట్ గా ఇప్పుడు గతంలో పార్టీ ఎందుకు వేశారు ఇది, ఒకటి ఏమిటంటే ఇది జాతీయ ప్రాజెక్టు, అందరూ కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఇది రైతులందరి యొక్క ఆకాంక్ష, తెలుగు ప్రజల ఆకాంక్ష. కాబట్టి ఇది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అదే క్రమంలో మానిటరింగ్ అంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రత్యేకించి గిరిజనుల సమస్య వచ్చినప్పుడు ఇది సున్నితమైన సమస్య, భూమిపుత్రులు వాళ్ళు, గిరిపుత్రులు, అవసరమైతే వాళ్ళకి ఇంకా అదనంగా కాంపన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ కాంపన్సేషన్ నిర్వాసితులు నాగార్జున సాగర్ నిర్వాసితులకు మళ్ళీ చేసే పరిస్థితి లేదు సార్. ఖచ్చితంగా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సరైన కాంపన్సేషన్ ఇవ్వడానికి వాటికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి. అది జరుగుతా ఉన్న దశలో నేను వెళ్ళి పోరాటం చేశాను కాబట్టి, నేను వెళ్ళి మాట్లాడాను కాబట్టి ఇలా జరిగింది, మీకు న్యాయం జరిగింది అనే విధంగా అనిపించుకోవడం కోసం చేసేటువంటిది. రెండోది వారు చెప్తా ఉన్నారు కమిషన్లకి సంబంధించి అని చెప్పని. ఆ కమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది మీ నేనేమన్నానంటే సార్, అంటే ఆధారం లేనటువంటి ఆరోపణలు చేస్తే నేనేదో మాట్లాడి దానివల్ల ఉన్న డైవర్షనే కానీ నేను 2-3 విషయాలు పట్టిసీమ గురించి వారు మాట్లాడారు అంటే నేనలేదు, నేనంటే మీకు నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు వరకు చేయలేదు. నేను మీ నాయకుడు ఎందుకు జైలుకి వెళ్ళాడో మీరు చెప్పండి. మీ నాయకుడు నేను వెళ్తలేదు అంటే నేను ఆరోపణ చెప్తాను, ఆయన చెప్పేది నేను చెప్పేది వాస్తవం. అలాగే మీకు సంబంధించి ఏదైతే పట్టిసీమకు సంబంధించి మీరు ఇందాక చెప్పారు, పట్టిసీమకి మీరు అనుకూలమా ప్రతికూలమా మీ పార్టీ అది చెప్పండి. అట్లా నేననే సూటిగా మాట్లాడండి. దానికి సంబంధించి ఏదో జరిగింది కమిషన్లకు సంబంధించి అంటే మీరు అంటే ఆ కమిషన్స్ రావు కాబట్టి రైతులకు మీరు కాంపన్సేషన్ ఇవ్వకుండా ఆపారా? లేదు ఆ రైతులందరూ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరు కాంపన్సేషన్ ఇవ్వకుండా ఆపారా? అంటే మీరు చెప్పే మాటల్లో రైతుగా చూడలేదా మీరు? చంద్రబాబు నుంచి వస్తున్న సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడ పరిహారం ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని ప్రకారం 28,000 కోట్లు ఇక్కడ చెల్లించాల్సి. అటువంటి సందర్భం అన్ని విషయాలు జగన్ కి తెలుసు, కానీ తెలిసి కూడా ప్రత్యేక ప్యాకేజీ వద్దంటారు. ప్యాకేజీ వస్తే ఇక్కడ ఏమన్నా పరిహారం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. ఏమండి విషయాలు రామకృష్ణ గారికి తెలిసిన పార్టీ స్టాండ్ తీసుకోవాలని కూడా చెప్తారు. మనం నిష్పక్షపాతంగా పోదాం. కేంద్రం మేము 22-24 కోట్ల కంటే ఎక్కువ లేదు ఈ ప్రాజెక్టు గురించి ఖర్చులని చెప్తా ఉంటే, మీరు 40 కోట్లని వాదిస్తూ ఉంటే దాంట్లోనే డొల్లతనం క్లియర్గా కనబడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒక ఆయన పోయినారు, రెండో ఆయన వచ్చినారు. ఆయన వీళ్ళ గోల పడలేకనే బాబు దీంట్లోంచి నేను తప్పుకుంటే మంచిదని ఆయన కృష్ణారెడ్డి గారికి రాశాడా జగన్ గారికి? నాకే రాశారండి, నాకే రాశారు, చూపిస్తాను. అలాగే కేంద్రం కనుక ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ కూడా కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అవుతుంది. ఇప్పుడు మనం నిర్వహించేటప్పుడు ఏమవుతుంది, రాష్ట్రాలు వర్సెస్ రాష్ట్రాలు అవుతాయి. మళ్ళీ ఈ సమస్యని కేంద్రానికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవంతా వస్తాయి. ఇవి లేకుండా శుభ్రంగా అసలు కేంద్రం కడితే పోయేది కదా. అసలు మీరెందుకు నెత్తినేసుకున్నారు, దానికి సమాధానం చెప్పరు. అలాగే ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అనుమతులు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు డిజైన్లు కొన్ని పంపిస్తూనే ఉన్నాం. మీరేమో 2018 పూర్తి చేయాలని మేమే కోరుకుంటున్నాం. కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మేము పూర్తి చేయాలని భావించాం. అందుకనే కేంద్ర ప్రాజెక్ట్ కాంగ్రెస్ సుందరరామ శాస్త్రి గారు కూడా చర్చలో జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తీసుకునే ముందు చర్చలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.